అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము బెబ్బల్ర శనిగల అంబలి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను వంపి పెట్టుకున్న గంజి అండి. ఈ గంజితో మనము రాగి అంబలి చేసుకోవడం వల్ల మన బాడీలో హీట్ తగ్గుతుంది, అలాగే మనకి గుజ్జు ఏర్పడుతుంది. నేను ఈ గ్లాసుతోటి ఒక రాగి పిండి తీసుకున్నాను. ఈ పిండిని మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనము డే బై డే తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఎవరికైతే బీపీ షుగర్ ఉంటుందో వాళ్ళు డైలీ తాగడం వల్ల కంట్రోల్ అవుతుంది. నేను దొడ్డుప్పు వేసుకుంటున్నాను, మీకు కావాల్సి వస్తే సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనకి ప్రోటీన్ అలాగే విటమిన్ ఉంటుంది. ఈ శనగలు బెబ్బలు తీసుకోవడం వల్ల దీంట్లో ఐరన్ కాల్షియం కూడా ఉంటుంది. మీకు కావాల్సి వస్తే దీంట్లో కందులు ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇలా నైట్ అంతా వదిలిపెట్టేయాలి. నేను ఇప్పుడు పొయ్యి పైన పెట్టాను, మసులుతుందండి. దీంట్లో మనకి ప్రోటీన్, విటమిన్, ఐరన్, కాల్షియం ఉంటుంది. నేను ఇవి కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను. మనము అంబలి ఒక్క పొంగు వచ్చిందంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే ఈ అంబలి గట్టిగా అవుతుంది. చూడండి, ఇవి కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తున్నాను. నేను ఈ గ్లాస్ జార్లో వేసుకుంటాను. డైలీ తాగడం వల్ల మీకు హెల్త్ చాలా బాగుంటుంది. ప్రోటీన్, విటమిన్, ఐరన్, కాల్షియం ఉంటుంది. నేను ఉల్లిపాయలు వేసుకొని తాగుతానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.